నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఏదైతే నరేంద్ర మోడీ వ్యాఖ్యల తర్వాత తెలంగాణలో మరోసారి రైతు రుణమాఫీ అనేది వేదిక చర్చపైకి వచ్చింది. అసలు కాంగ్రెస్ రైతు రుణమాఫీలో సక్సెస్ అవుతుందా లేదంటే ఫెయిల్ అయిందా? దసరాలోపైన మిగతా రైతులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందా? ఒకసారి కల్వ సుజాతక్క గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి, కాంగ్రెస్ ఇప్పుడన్నా అంటే ఇంకా 3 విడతలుగా వేసేసింది, 3 విడతలు వేసింది 2 లక్షల దాకా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో ఇంకా కాలేవు, వాళ్ళ పరిస్థితి ఏంది? అరే ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పిందే చెప్పాలి, పాడిందే పాట పాసుబళ్ళ ఆట అన్నట్లా నేను ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తూనే ఉన్నాము. 2 లక్షల వరకు మేము ఇచ్చినటువంటి హామీ 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాము. 2 లక్షలకు పైగా ఎవరైతే రుణాలు ఉన్నాయో ఇప్పుడు కట్టుకొని తీసుకురండి, ఆ గంటలోనే మీ రుణమాఫీ అవుతుంది, మీ పాస్బుక్లు మీ చేతికి వస్తాయని. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఆలస్యం చేస్తున్నారేమో. అంటే 50,000, 20,000, 30,000 ఉంటే రైతులకి ఏదైనా పంట వచ్చినాక కట్టుకుందాం అనుకుంటున్నారేమో. రైతులను కూడా మేమేమి ఇబ్బంది పెట్టాము. మీకు ఎప్పుడైతే అవి వస్తాయో డబ్బులు మీరు కట్టుకొని క్లియర్ చేసుకొని 2 లక్షల వరకు రుణం ఉంటుందో ఆ రుణం బ్యాంకులో పోయి అడిగినరంటే డెఫినెట్గా వితిన్ అవర్స్లోనే మీరు క్లియర్గా ఉంటే, ఏ టెక్నికల్ ఇష్యూ లేకపోతే 100% 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి రుణాలు మాఫీ అవుతాయి. నువ్వు పండగ పూట అనకు, ఆల్రెడీ దేశానికే స్వతంత్రం వచ్చిన రోజే వరకే మేము ఇస్తామని చెప్పినటువంటి హామీని రుణమాఫీ క్లియర్ చేసి చూపించినాం. అది మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే రకం. ఓకే, దాని గురించి మాట్లాడదాం. నరేంద్ర మోడీ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇందాక కూడా వేరే ఛానల్తో చెప్పిన నేనేమంటున్నా, చదువు వచ్చినోనికి, మంచి బుద్ధిమంతునికి, అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం ఉన్న వాళ్ళకి, పెయిన్ తెలిసినోనికి, రైతు అంటే విలువ ఉన్నోనికి రాజ్యాన్ని ఇచ్చింటే దాని పెయిన్ తెలుస్తుండే. గాలికి వచ్చేసి నేనే రాజు నేనే మంత్రి అనుకునేటోనికి రాజ్యం ఇస్తే గిట్లనే. తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో మాట్లాడితే తెలంగాణ మంచేందో చెడేందో నీకు తెలియదు. గా ప్రజలకు ఏం అర్థమవుతుంది, ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు. నువ్వేం ఆడ కాంగ్రెస్ కానీ శివసేన కానీ ఏమైనా చేసిన హామీల గురించి ఉంటే ఆడ మాట్లాడు. ఆడ మేము చేయకపోతే నువ్వు ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం కూడా ఆడ మాట్లాడు. అవన్నీ మాట్లాడతాడు, నీకు ప్రజలు సమాధానం చెప్తారు. గిడి విషయం కాడ వాళ్ళకి ప్రజలకు ఏం తెలుస్తుందని నువ్వు మాట్లాడిన మాటలు. కానీ మేము ఈరోజైతే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ నీ మీద దెప్పుతున్నారు కదా, పొడుస్తున్నారు కదా. మేము 18,000 కోట్ల ఆల్రెడీ రుణమాఫీ చేసినాక కూడా పిచ్చి కూతలు కూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉనికిపోతుంది బీజేపీ వాళ్ళకి అని చెప్తున్నా నేను. ఇక్కడ బీజేపీ వాళ్ళని బయట రోడ్డు మీద తిరగనిచ్చుడు కష్టమవుతుంది. ఓకే అక్క,